దేర్ యు గో. అదనమాట దిస్ కయాక్. సో సండే స్పోర్టింగ్ అట్ సెయింట్ లారెన్స్ రివర్. మంచిగా బోట్ తీసుకొని కయాక్ తీసుకొని అలా సెయిలింగ్కి వచ్చి ప్రశాంతంగా సేల్ చేసుకొని ఇంకంతే, చుట్టుపక్కల ఇంకేం ఉండదు. మంచిగా సేల్ చేసుకొని హాయిగా ఒక $10 ఇస్తే కయాక్ ఇస్తాడు. మంచిగా కయాక్ తీసుకొని ఎంజాయ్ చేయడమే. మంచి సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ స్పోర్ట్, బట్ ఎట్ ద సేమ్ టైం వెరీ రిస్కీ స్పోర్ట్ అని చెప్పాలి స్విమ్మింగ్ రాలేని వాళ్ళకి. స్విమ్మింగ్ వస్తే కనుక ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్పోర్ట్. ఓకే, సో యూ కెన్ ఎంజాయ్. బట్ దట్ బీయింగ్ సెడ్, ఏంటి అంటే యూ హ్యావ్ టు వేర్ అ లైఫ్ జాకెట్. మంచిగా లైఫ్ జాకెట్ వేసుకొని హ్యాపీగా ఫుడ్ ఏదైనా తెచ్చుకొని కయాక్లో పెట్టుకొని సరదాగా ఒక సండే ఈవినింగ్ అలా వెళ్తే చాలా బాగుంటుంది. డ్రిఫ్ట్ అవుతా స్లోగా చాలా బాగుంటుంది. అదే విషయం. అట్ ద సేమ్ టైం గుండె ఇలా పెద్ద రివర్స్లోకి వచ్చినప్పుడు గుండె అరచేతుల్లో పెట్టుకొని ఈ వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే వాటర్ డెప్త్ తెలియదు కదా. బట్ ఎట్ ద సేమ్ టైం వేరే లైఫ్ జాకెట్ ఎట్ ఆల్ టైమ్స్. మంచిగా జాకెట్ వేసుకొని ప్రశాంతంగా ఈ స్విమ్మింగ్ వచ్చి కదా కాబట్టి నాటకాలు. స్విమ్మింగ్ రాకపోతే మూసుగానా స్విమ్మింగ్ రాకపోతే నీట్గా మూసుకొని ఇంట్లో కూర్చొని చక్కగా ఏదో ఇండోర్ గేమ్స్ ఆడుకోవడం అంత ఉత్తమం. ఇంకోటి